అందరికీ నమస్తే అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పనేసి వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ లో కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ లో కావచ్చు, 3K రన్స్ కావచ్చు, అలాగే సెలబ్రేషన్స్ కావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజులాగా, ఒక గొప్ప దినోత్సవం లాగా ఆడదాన్ని ఆ రోజు మాత్రం, అంటే ఈ రోజు మాత్రం పెట్టి బాగా పూజిస్తూ దేవతలాగా బాగా చూసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. నేను చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. చాలా థ్యాంక్స్. ఈ విశేషంగా మేము ముందుగా కోరుకునేది ఏంటంటే, ప్రతి కుటుంబంలోనూ ఆడది అన్నప్పుడు మనం ఈ ఒక్క రోజే కాదు, మిగతా 365 రోజులు కూడా అంత అభిమానంగా చూసుకోమని, మాకు ఈ రోజు చేసినట్టు సన్మానాలు అవి అవసరం లేదు, కానీ మనం ఒక భర్త భార్యను ఏ విధంగా చూసుకుంటే బాగుంటుంది, ఒక తల్లిగా తల్లికి ఇచ్చే గౌరవం కావచ్చు, భార్యగా భార్యకి ఇచ్చే గౌరవం కావచ్చు, అక్కగా అక్కకి ఇచ్చే గౌరవం కావచ్చు, మన బిడ్డగా ఆడబిడ్డగా మనం ఇచ్చే గౌరవం కావచ్చు, అది మన ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఆడదాన్ని అదే విధంగా మనం చూస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. దయచేసి అలా మన పిల్లల్ని కూడా అలానే మనం పెంచుతాం. మనం ఈరోజు చూసుకున్నట్టయితే మనకు 1947లో గాంధీ గారు ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు పైన నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే పట్ట పగలు కూడా ఆడది నడి రోడ్డు పైన నడిచే ప్రసక్తి లేదు ఒంటరిగా. అది మనం చూస్తూనే ఉన్నాం. మనం చూసుకుంటే ఢిల్లీలో నిర్భయ ఘటన కావచ్చు, ఎలా జరిగింది, అది అయిపోతుంది, అది మర్చిపోతున్నాము అనే సందర్భంలో మళ్ళీ హైదరాబాద్ దిశ సంఘటన జరిగింది. అది మర్చిపోకముందే మళ్ళీ ముంబైలో మన ప్రియాంక గారి ఘటన జరిగింది. ఇది జరగకముందే ఇది మర్చిపోతున్నాము అని అనుకునే సందర్భంలో ఈ చుట్టుపక్కల నాకు తెలిసిన సరౌండింగ్స్ లో చాలా జరుగుతున్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. అంతేందుకు మనం చూసిన ఇక్కడ అంగళ్ళ దగ్గరలో కూడా మనకు ఒక 3 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 6 ఏళ్ళ బాలికపై మనకు అత్యాచారం జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఒక బిడ్డ మనం పుట్టిన పురిటిలో నుంచి, ప్రతి పురిట బిడ్డ నుంచి పండు ముసలి దాకా ఎవరిని వదలట్లేదు. ఆ విషయం తెలుసుకుంటేనే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ప్రతి కుటుంబంలో మన పిల్లల్ని, అది ఆడ కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, మన పిల్లల్ని ఒక ఆడదాని యొక్క విలువ తెలుసుకునేలా మనం పెంచితే అంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు కూడా అలానే మన పిల్లల్ని మనం బాగా బాధ్యతగా పెంచుకుందాం, జాగ్రత్తగా చూసుకుందాం. థ్యాంక్ యూ అండి.